ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెజైనాలో లాక్టోబాసిల్లస్ అనే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది సహజమైందే. దానివల్ల ఒక రకమైన స్మెల్ వస్తుంది. దాన్ని బ్యాడ్ స్మెల్ అనటానికి లేదు, కానీ ఒక రకమైన స్మెల్. యూజువల్గా ఇది యానిమల్స్లో ఏమిటంటే ఆ స్మెల్కు అట్రాక్ట్ అయ్యి మేల్ యానిమల్స్ వెళ్ళి ఫిమేల్ యానిమల్స్తో సెక్స్ చేస్తుంటాయి. ఇవి స్లోగా హ్యూమన్ బీయింగ్స్లో తగ్గిపోయినాయి ఈ ఎఫెక్ట్. బట్ స్టిల్ కొన్ని సీక్రెషన్స్ ఉంటాయి. ఇలా ఈ సీక్రెషన్స్ వల్ల అక్కడ హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవుతూ ఉంటుంది. అది చెడ్డ వాసన ఏం కాదు. దాన్ని తీసేయడానికి కోసం అని ట్రై చేయొద్దు. మామూలు నీళ్ళతో కడుక్కోవాలి. విపరీతంగా సోప్స్ కానీ డెటాల్ కానీ వేరే కెమికల్స్ కానీ వాడకూడదు. ఇలా కాకుండా బ్యాడ్ స్మెల్తో వస్తే ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. కనుక ఆ ఇన్ఫెక్షన్కు సరిపోయినటువంటి ట్రీట్మెంటు మీరు లేడీ డాక్టర్ని అడిగితే చెప్తారు. కొంతమంది మగపిల్లలకి చర్మాన్ని వెనక్కి అనుకొని స్నానం చేసేప్పుడు క్లీన్ చేసే హ్యాబిట్ ఉండదు. అటువంటప్పుడు కూడా అక్కడి నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్మెగ్మా అంటారు. కనుక రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం మంచి పద్ధతి. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి ఆ విషయాలు. ఒకవేళ అలా చర్మం వెనక్కి అన్నప్పుడు దాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ అనే కండిషన్ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వస్తే వారు సర్కంసిషన్ అనే ఒక చిన్న ఆపరేషన్ చేసి పంపిస్తారు. హాస్పిటల్లో కూడా అడ్మిషన్ అవసరం ఉండదు. కనుక చర్మాన్ని వెనక్కని కడుక్కునే హ్యాబిట్ మంచిది. నా దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చాడు. ఫాదర్ ఈజ్ ఎన్ ఎల్డర్లీ పర్సన్. ఆయనకు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఏమిటి అని చూద్దాం కదా. ఆ చర్మం వెనక్కి అనుకోలేక అక్కడంతా తెల్లగా సీక్రెట్ అయిపోయి అదొక రాయిలాగా అయిపోయింది. మనం తీస్తే కూడా వెంటనే రావట్లేదు. చాలా రోజులు ఆ సీక్రెషన్స్ ఉండి బాడీతో మమేకం అయిపోయి దాన్ని తీస్తూ ఉంటే రక్తం కారడము, మంట రావడం ఇవన్నీ ఉంటాయి. ఇంకొకసారి ఒక పేషెంట్కు వైఫ్ చెప్తుండే, సార్ మా ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు గబ్బు వాసన వస్తుంది అని. ఆయనకు ఫైమోసిస్ అనే వ్యాధి ఉంది. సర్కంసిషన్ చేసిన తర్వాత షీ వాజ్ వెరీ హ్యాపీ. నేను మా ఆయన దగ్గరికి పోగలుగుతున్నాను, ఆయన దగ్గర నుంచి వాసన రాకుండా ఉండిపోయింది. కనుక కారణం ఏంటి అనేది చూడాలి. అబ్బాయిలకు ప్రాబ్లం ఉండొచ్చు, అమ్మాయిలకు ఉండొచ్చు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంను రేషనల్గా మనం కంట్రోల్ చేయడానికి సాధ్యమవుతుంటుంది. చెడ్డ వాసన వస్తున్నది కదా అని దానికి ఏదో సెంటు పూసుకొని అప్పటి మందం మీరు ఎస్కేప్ అవడానికి ట్రై చేయకండి. దానికి కారణం కనుక్కోవాలి. కారణం కనుక్కోవడం మీ వల్ల కాదు, అది డాక్టర్స్ పని. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఇట్లా చెడ్డ వాసన వస్తుందని చెప్తే డాక్టర్ గారు అవసరమైన టెస్టులు చేసి లేదా కల్చర్స్ అవి తీసేసి, అది వెజైనల్ కల్చరే కావచ్చు, లేకుంటే సెమినల్ కల్చరే కావచ్చు, లేదా ప్రెప్యూజ్ కింద ఉన్నటువంటి స్మెగ్మల్ కల్చరే కావచ్చు, అవన్నీ చేసి దానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు. కనుక సెల్ఫ్ మెడికేషన్ వద్దు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ చాలా అద్భుతంగా స్ప్రెడ్ అయి ఉన్నది. ఈవెన్ చిన్న చిన్న టౌన్స్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్. కనుక వాటిని కన్సల్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోండి.